यो भूतं च भव्यं च सर्वं यश्चाधितिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः। ओम शांति शांति ओम। ఓం నమస్తే ఆచార్య. అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్య. నిన్నటి ప్రకరణము కొనసాగించినప్పుడు దాంట్లో ప్రకరణానుసారంగా ఓం ప్రకాష్ బోయినపల్లిలో గురుకులం నడిపిస్తున్నప్పుడు సాయం కాలం 5:30-6 ఆ ప్రాంతంలో నిర్మలమ్మ గారు వచ్చారు. గుంటూరు ఆర్య సమాజం అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు వచ్చి తలుపు పెట్టారు. ఏంటమ్మ గారు అంటే, మీతోటి కాసేపు కొంచెం ధ్యానం తెలుసుకుందామని, కొన్ని విషయాలు తెలుసుకుందామని చెప్పేసి వచ్చాము. మరి మీరు స్త్రీలు కదా, మరి ఇక్కడ పురుషుల దగ్గరికి సాయంకాలం వేళ అది కూడా రాకూడదు కదా అంటే ఆ అమ్మగారు అన్నారు, అవన్నీ అయిపోయాయి, ఇప్పుడు స్త్రీ లేదు, పురుషుడు లేదు. నేను ఆత్మతత్వముగా వచ్చాను, కొంచెం జ్ఞానం తెలుసుకోవాలని. మీ దగ్గర ఉంటే చెప్పండి, లేకపోతే మా దారిన మేము పోతాం. ప్రభాకర్ గారు పట్టుకుంటున్నారా? భగవంతుడి యొక్క ఉద్దేశం, ఈ భగవంతుడి యొక్క ఉద్దేశం, దయానంద సరస్వతి ఈ ప్రకరణం ద్వారా మనకు బోధిస్తున్నటువంటి రహస్యము, ఈ సమాజంలో ఉన్నటువంటి గృహస్థ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశము మనల్ని మన యొక్క కామన కోరికల నుండి తరింప చేయడం. నువ్వు స్త్రీవి కాదు, పురుషుడవు కాదు, నువ్వు ఆత్మవుగానే ఉండు. నువ్వు నా బిడ్డగా నా దగ్గరకు రా. నువ్వు ఒక స్త్రీగా నా దగ్గరికి రావక్కర్లేదు. నువ్వు ఒక పురుషుడిగా నా దగ్గరికి రావక్కర్లేదు. నువ్వు ఈ 84 లక్షల జీవరాశులు ఏవైతే ఉన్నాయో ఆ శరీరములతో నువ్వు నా దగ్గరికి రావక్కర్లేదు. నువ్వు నా బిడ్డగా రా. ఒకరోజు రైల్వే స్టేషన్లో ఎదురు చూడడం జరుగుతుంది. ఒక అమ్మగారు తల మీద ఒక మూట, ఈ భుజానికి ఓ మూట, ఆ భుజానికి ఓ మూట, చంకలో బిడ్డను ఎత్తుకొని చేతిలో ఇంకొక బిడ్డను పట్టుకొని వచ్చింది. మంచిగా శుభ్రంగా ఉన్నది. వచ్చి ఆవిడ కూడా ఎదురు చూస్తున్నది. పిల్లలు ఆడుకుంటూ ఆ నీళ్ళ దగ్గరికి పోయారు. ఇంతట్లోనే రైలు వచ్చి ప్లాట్ఫారం మీద ఆగింది. ఆ పిల్లవాడు ఆమె ముల్లె మూట సర్దుకొని అందరితో పాటు ఎగబడి అందరూ ఎక్కుతున్నారు కాబట్టి వాళ్ళతో పాటు ఎక్కే తరుణంలో ఆ ముల్లెలను సర్దుకునేయడానికి ఆవిడ హడావిడి చేస్తుంది. పిల్లలు వచ్చి ఆ బురద నీటిలో పడ్డారు. స్నానం చేయించినటువంటి ఆ పిల్లలకు ఆ బురద. ఇప్పుడు రైలును పట్టుకోవాలా, ఆ ముల్లెల మూటలు సర్దుకోవాలా, తనను సర్దుకోవాలా, ఆ బురదలో పడ్డ పిల్లవాడిని చేరదీయాలా, ఏం చేయాలి? ఇప్పుడు ఎట్లా అంటే తన దగ్గర ఉన్నటువంటి అది బాటిల్లో నీళ్లు పోసుకుంటా అతన్ని కొట్టుకుంటా, ఆ బురదలో పడ్డప్పుడు ఆ ఇసుక అంతా దానికి ముఖానికి కాళ్ళకు చేతులకు అంటుకున్నది, దాని మీద కొట్టుకుంటా. బురదలో పడ్డ చల్లదనానికి ఒకటి, అమ్మ కొట్టేదానికి ఒకటి, అమ్మ కొట్టే కొట్టుడుకు ఆ ఇసుక బొతకపోతున్న దానికి ఇంకొకటి. ఇన్ని రకాలుగా పిల్లవాడు ఏడుస్తున్నాడు. అయినా ఆదరబాద చేసేసి మళ్ళీ ఎత్తుకొని పోతుంది రైల్లోకి. ఏ రకంగానైతే ఆ మురికిగా ఉన్నటువంటి పిల్లవాడిని ఒక చేతితోటి లాక్కొని పోయింది, తను చంకకెత్తుకోలేదు. ఎందుకంటే తను ఎత్తుకుంటే తన బట్టలు ఖరాబ్ అవుతాయి,
అతన్ని ఎత్తుకుంటే. కాబట్టి ఆ రకంగా దేవుడు ఏమంటున్నాడు? నువ్వు స్త్రీత్వాన్ని, పురుషత్వాన్ని వదిలేసి రా. నీలో ఈ కామనలు, ధర్మార్థ కామోక్షాలు, ఈ యొక్క చతుర్విధ పురుషార్థములలో మూడవది కామం. కామము నెరవేరితేనే ఓం ఓం రాముడు. కామము నెరవేరితేనే రామునికి చేరువవుతాం. ఓముకు చేరువవుతాం. ఓముకు దగ్గర అవుతుంటాం. అదే ఇక్కడి ఉద్దేశం. ఆ అమ్మగారు స్వాధ్యాయం చేసి ఉన్నారు కాబట్టి అన్నారు, నాకు ఆ కోరికలేవి లేవండి. ఆ కోరికలేవి లేవండి. ఆ కోరికల సమయం అయిపోయింది. ఇప్పుడు కేవలం ఈ శరీరం ఒక నిమిత్తం మాత్రమే. నడవడానికి, బ్రతకడానికి ఒక నిమిత్తం మాత్రమే. నాలో అవన్నీ ఆ కాలం అంతా అయిపోయింది. అవన్నీ అయిపోయాయి. నేనొక ఆత్మగా నీ వద్దకు వచ్చాను. నీ దగ్గర ఏమన్నా ఉంటే చెప్పు. లేదంటే నా దారిన నేను పోతా. వెలుగుతుందా అమ్మగారు? అవునా ఆచార్య, వెలుగుతుందా? అర్థమవుతుందా ఆచార్యజీ? ఇది ఇవన్నీ దయానంద సరస్వతి మరియు పరమాత్ముడు వేదం ద్వారా ఈ నియోగ సంపర్కం తీసుకొచ్చింది. దీని గురించి మనల్ని తరింపజేయడానికి. నీలో ఈ ఈ కోరిక ఏ మూలనైనా అయ్యో సిగ్గు అని, అయ్యో ఎవరైనా ఏమనుకుంటారు అని, అయ్యో మరి ఇట్లా కదా, పిల్లలు ఉన్నారు కదా, ఈ రకంగా ఈ సాకుతోటి అణుచుకొని ఉంటే మలి జన్మలో అదే కోరికతో పుడతావు. మలి జన్మలో అదే ప్రముఖంగా ఉంటుంటది. అందుకని అది తీరిపోవాలి అనేటువంటిది ముఖ్య సారాంశం. ప్రభాకర్ గారు, ఇది భగవంతుడు మరి అది ఏంటో ఏమో తెలియదు కానీ మరి ఓం ప్రకాష్కు అటువంటి దృష్టాంతాలు తారసపడజేస్తున్నాడు. అప్పుడు వాటి అంతరార్థం తెలియదు. ఇప్పుడు ఈ రకంగా వస్తుంటే అమ్మో చాలా లోతుగా ఉంది ఒక్కొక్క మాట. ఇప్పుడు ఎవరైనా అంటే నేను ఆడ కాదు మగ కాదు అని అంటున్నది ఆవిడకి ఏం మాట్లాడుతున్నావు అని మనం అనుకుంటాం. కానీ ఆవిడ ఏ స్థితిలో ఉండి ఆ మాట మాట్లాడింది అన్నది ఇప్పుడు అర్థమవుతుంది. ఇది భౌతికంలోకి వచ్చిన తర్వాత చేసేది కదా ఆచార్య. ఈ విషయము ఇప్పుడు సమాజంలో అర్థం చేసుకోవడం కష్టమే, చాలా కష్టం. ఎందుకనంటే అందరు భూతద్దంలో చూస్తుంటారు. ఇది ఎప్పుడు ఇదేనా, ఈ ఓం ప్రకాష్ దీనిలోకి పోతే ఎప్పుడు అదే విషయం మాట్లాడతాడు అని ఆ రకంగా అనుకునే వాళ్ళు అనుకుంటారు. కానీ ఇక్కడ దయానంద సరస్వతి వేదం మనకు ప్రతిపాదిస్తున్నది ఏంటిది, మనకు తెలియజేస్తున్నది ఏంటి? ఇంద్రియాలను జయించడం. ఇంద్రియాలను జయించాలి. ఇంద్రియాలను జయించినంత వరకు ఇంద్రియాలను కాదు, ఇంద్రియాలు ఒక మాధ్యమం. కానీ నీలో ఉన్నటువంటి ప్రారబ్ధం, ఆ ప్రారబ్ధం యొక్క ఉచ్ఛృంఖలతను అనుభవించడానికి ఇంద్రియాలు. ఆ ఉచ్ఛృంఖలతే నీలో లేకపోతే ఇంద్రియాల అవసరం ఏంటి? ఇప్పుడు కళ్ళు ఇచ్చిన దేవుడు మొక్కుకునేటప్పుడు కళ్ళెందుకు మోసుకోజేస్తున్నాడు? నోరిచ్చినటువంటి దేవుడు మాట్లాడిన తర్వాత నోరెందుకు మోయిస్తున్నాడు? తిన్న తర్వాత నోరెందుకు మోయిస్తున్నాడు? ఉపస్థేంద్రియం మల ద్వారా ఇచ్చినటువంటి దేవుడు విసర్జన తర్వాత మళ్ళీ ఎందుకు ఆఫ్ చేస్తాడు? ఇంకా మళ్ళీ ఎందుకు అలాగే నిరంతరంగా ఎందుకు కొనసాగింపజేయట్లేదు? నడవడానికి కాలు ఇచ్చినప్పుడు అలసిపోయామని చెప్పేసి విశ్రాంతి ఎందుకు తీసుకొచ్చేస్తున్నాడు? ఈ అలసట అనేది అవసరం, విశ్రాంతి అనేది అవసరం. అందుకని ఇవన్నీ అలసట వచ్చినప్పుడే విశ్రాంతి తెలుస్తుంది ఆచార్జీ. విశ్రాంతి ఇది లోతైన మాట. అంటే మనం అలసిపోతేనే విశ్రాంతి యొక్క విలువ తెలుస్తుంది. విశ్రాంతి తీసుకుంటేనే మన శక్తి సామర్థ్యాల గురించి మనకు తెలుస్తాయి. నిద్ర యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుంటది అంటే జాగ్రత్త అవస్థలో. మేలుకునేటువంటి దాని జాగ్రత్త అవస్థ యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే నిద్ర నుంచి మేలుకున్న తర్వాత. సుఖం విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే బాగా కష్టంలో ఉన్నప్పుడు సుఖం విలువ తెలుస్తుంది. కష్టం విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం సుఖంలో ఉన్నప్పుడు.
సుఖం పోతేనే కష్టం వస్తుంది, కష్టం పోతేనే సుఖం వస్తుంది, రాత్రి పోతేనే దినం వస్తుంది, దినం పోతేనే రాత్రి వస్తుంది, ఒకదాని వెనుక ఒకటి. ఇక్కడ పరమాత్మతో శుద్ధ జ్ఞానం ఏమని ప్రార్థించాల్సిన అవసరం ఉంటుందని. శుద్ధ జ్ఞానం ఉంటే ఆత్మలో వికారాలు ఏమి ఉద్భవించాయి కదా ఆచార్య. ఇప్పుడు మంత్రాలకు చింతకాయలు రాలవు స్వామి. చింతకాయలు రాలాలంటే అదే కమ్మకత్తి అయినా తీసుకోవాలి, లేదంటే ఎక్కి అయినా అక్కడికి వెళ్ళి తెంపాలి. అవునవును. కేవలం మంత్రాలు పఠన చేస్తే చింతకాయలు ఎట్లా రాలుతాయి? ప్రార్థన చేసినందువల్ల ప్రారంధం ఎట్లా అది చెల్లింపు అవుతుంటది? అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. నువ్వు చేసినటువంటి శుభము గాని అశుభము గాని ఆ కర్మకు తగిన ప్రతిఫలితం నువ్వు అనుభవిస్తేనే నీకు నీ యొక్క మహత్వం నీకు తెలుస్తుంటది. ఇప్పుడు కేవలం ప్రార్థన చేస్తే ఆ ప్రారంధం ఏం కావాలి? ఇప్పుడు ఆ రహస్యాన్ని పక్కన పెడితే ప్రార్థన ద్వారా ప్రారంధం తగ్గిపోతుందేమని. స్వార్థం ప్రార్థన ద్వారా తగ్గిపోదు, తగు ప్రయత్నం కూడా చెయ్యాలి. ఇప్పుడు పరమాత్మని చేరుకోవాలి అంటే పరమాత్మ ఇచ్చేటువంటి అడ్డొస్తున్నాను. మనము 50 సంవత్సరాలు వచ్చాక ఇంక గృహస్థాశ్రమం కంటే వానపాశ్రమే తీసుకోవాలని ఇతరులకు ఉండాలి. ఇంక మన పిల్లలు కూడా వదిలిపోయింది కదా, ఇంకెంతసేపు ఇందులో తాగుతుంది తినటం అంటూ ఉంటే అది ఆత్మని ఉద్దేశించి, అంతకే గాని దేహం స్త్రీ పురుష దేహము కాదని కాదు, అక్కడ ఆత్మని తెలుసుకోవాలని ఆచార్జీ. ఇంకా మనకు అన్ని తీరిపోయినప్పుడు ఇంకెందుకు ఇప్పుడు అమ్మగారు వరలక్ష్మి గారు చెప్తున్నారు, కొడుకు పెళ్లి అయిపోయింది, కొడుకు పుట్టాడు, బిడ్డ పెళ్లి అయిపోయింది, 2 బిడ్డలు పుట్టారు. అంటే వరలక్ష్మి గారికి వానప్రసాదం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఓం ప్రకాష్ గారికి అది భగవంతుడు ఒక దారి చూపిస్తున్నాడు. అంటే మరి ఆశ్రమానికి రావాలి కదా. సిద్ధమేనా అమ్మగారు? భర్త ఉన్నాడు కదండి, భర్త అందులో ఉంటే వచ్చేయచ్చండి. మరి అందులో లేరు కదా భర్త. ఇప్పుడు అది మీరు మీకోసం పుట్టారా, మీ భర్త కోసం పుట్టారా? మీరు మీకోసం శ్వాస తీసుకుంటున్నారా, మీ భర్త కోసం? మీరు మీకోసం అన్నం తింటున్నారా, మీ భర్త కోసమా? ఎవరి కోసం? స్వార్థం అన్నది కదా ఇక్కడ. విషయాన్ని సాగదీయదు. కాకపోతే వారు ఆ అమ్మగారు అనేటువంటిది ఏంటంటే ఆత్మతత్వంగా మనం ఉన్నప్పుడు సాధన చేసేటువంటిది, ఈ ఇంద్రియాతీతమైనటువంటిది, దేహాతీతమైనటువంటి ఆత్మస్థితికి ప్రశ్న. అందుకని ఇక్కడ ప్రశ్న వేస్తున్నది ఏంటంటే నియోగ విషయము వ్యభిచారం వలె కనబడుతున్నది అని ప్రశ్నకర్త అన్నప్పుడు దానికి సమాధానం చెప్తున్నాడు దయానంద సరస్వతి. చూడండి, సత్యారి ప్రకాశం చతుర్థ సముల్లాసము 96వ పుట కింది నుంచి 2వ పారాగ్రాఫ్ ఉత్తరం. వివాహితులు కాని వారు సమాగమము వ్యభిచారమైనట్లు. అంటే వివాహము చేసుకోని వారు స్త్రీ పురుష సంపర్కము చేస్తే అది వ్యభిచారం అవుతుందంట. నియుక్తులు కాని వారి కలయిక వ్యభిచారం అనబడును. ఇప్పుడు అవివాహితులు శారీరక సంబంధం పెట్టుకుంటే అది వ్యభిచారం అవుతుంది. మళ్ళీ నియుక్తులు కాని వారు అంటే విధిపూర్వకంగా నియోగం చేయని వారు కలయిక చేస్తే వ్యభిచారం అనబడును. అంటే భర్త అనుమతి, భార్య అనుమతి, అత్తమామల అనుమతి లేకుండా చేస్తుంటే, తల్లిదండ్రుల అనుమతి లేకుండా చేస్తుంటే అది వ్యభిచారం అనబడుతుందని. వివాహమైనా వాళ్ళ అనుమతి లేకుండా వీళ్ళు ఇష్టానుసారంగా చేస్తే అది వ్యభిచారం అవుతుంటది అని అభిప్రాయం. కానీ నిన్న మనం చెప్పుకున్నటువంటి ఉదాహరణ ఏంటంటే మహాభారతంలో అది శంతను అసమర్థుడైనప్పుడు ఇక సత్యవతి భీష్ముడిని పెళ్లి చేసుకోమని చెప్తే భీష్ముడు నేను చేసుకోను అని అంటే మరి వంశం నిలవాలి కదా, ఎలా అని అన్నప్పుడు అప్పుడు అంబాలికను తీసుకొస్తే ఎందుకోసం తీసుకొచ్చారని అన్నని అంబ అడిగితే ఇట్లా వివాహము ఇట్లా
అని చెప్పేసి అంటే అంబ అంటది, నేను వేరే వారిని ఇష్టపడ్డాను, నేను దీనికి సమ్మతించను అంటే ఆమెను అక్కడ తీసుకెళ్ళి వదిలేయడం జరుగుతుంటది. ఇక ఇప్పుడు అంబ, అంబిక, మరి ఇంట్లో ఉన్నటువంటి దాసి, ధృతరాష్ట్రుడు, పాండు, విదురుడు వీళ్ళు పుడతారనమాట. అది దీన్ని సత్యవతి మరియు ఈ నియోగం చేసినటువంటి వ్యక్తి 4 వేదాల జ్ఞాత వేద వ్యాసుడు. 4 వేదాల జ్ఞాత, అంతేగాని 4 వేదాల అతను రాసిండు కాదు, 4 వేదాలను విభజించిండు కాదు. కేవలం ఇప్పుడు మనం ఎట్లయితే దయానంద సరస్వతి ఒక స్వస్తివాచను శాంతికరణంలోనే మనకు 4 వేదాల మంత్రాలను మనకు చెప్పేసి 4 వేదాల జ్ఞాతలను మనం తయారు చేస్తున్నాడు. ఆ రకంగా 4 వేదాల విషయ పరిజ్ఞానం కలిగినటువంటి వేదవ్యాసుని చేత సత్యవతి ఈ నియోగ ప్రక్రియ చేయిస్తున్నది. ఇది పెద్దల అనుమతితో వస్తున్నది కాబట్టి ఇది వ్యభిచారం అనబడదు. అది దేనికోసం ఇట్లా చేస్తున్నారంటే స్త్రీ పురుష జన్మలను తరింపజేయడము అనేటువంటి సాకు. ప్రభాకర్ గారు మళ్ళీ వినండి. స్త్రీ పురుష జన్మల నుంచి ఆత్మలను తరింపజేయడం, భవసాగరం నుండి తరింపజేయడానికి ఈ వివాహ వ్యవస్థ, ఈ వివాహంతో ఈ యొక్క స్త్రీ పురుష దేహంలో ఉండేటువంటి కామ నివృత్తి కోసమే ఈ యొక్క వైవాహిక స్త్రీ పురుషులలో అది తీరలేదు కాబట్టి ఆ వైవాహిక స్త్రీ పురుషులకు చేరువలో ఉన్నటువంటి ఆయా వారి కులగోత్రంలో ఉండేటువంటి వారితోటే నియోగం, ఇంకా వేరే వారితోటి కాదు. ఇప్పుడు జరుగుతున్నటువంటిది వేరే వారు ఇష్టం వచ్చిన వారితోటి ఇంకెక్కడికో దేశాలకు పోయి ఇంకా ఈ తప్పుడు పనులు ఏదైతే చేస్తున్నారో అది వ్యభిచారం అనబడుతుంటది అని చెప్పేసి ఈ ప్రసంగం ద్వారా అభిప్రాయం. ఈ కామం ఇప్పుడు పాలు దాగిన శిశువు అమ్మఒడిలోంచి లేచిపోవడం, పండు తిన్నటువంటి చిలక చెట్టు మీద నుంచి లేచిపోవడం, ఈ యొక్క ఉద్దేశం ఏమిటి? పాలు దాగినటువంటి శిశువు ఎంత దర్జాగా, ఎంత టీవీగా అతను వెళ్ళేటువంటి ఆ యొక్క పద్ధతిని చూడండి. అతన్ని ఆపితే ఏడుస్తాడు, వెళ్ళనిచ్చి అతన్ని నడిచేటువంటి నడవని చూసి తల్లి ముసిముసిగా నవ్వుకుంటుంటారు. గమనించారా? కోరిక తీరింది కాబట్టి అది దీని యొక్క ఉద్దేశం ఏంటంటే దయానంద సరస్వతి చెప్తున్నటువంటిది వేదమంత్ర ప్రమాణ పూర్వకంగా ఈ కామము నుంచి జీవుడు తరించిపోతే ఇక జన్మే అవసరం లేదు కదా. ప్రభాకర్ గారు లోతుగా పట్టుకోండి, అర్థం కాకపోతే అడగండి. భీమరావు గారు అర్థమవుతుందా? ఈ కామమే లేకపోతే జన్మే అక్కర్లేదు, జన్మే అక్కర్లేకపోతే నిత్యం ముక్తిలో ఉండడమే. వీళ్ళు సామాన్యులు ఏం ఆలోచిస్తారంటే ఎప్పుడు అదే కోరిక, ఏంటిది ఇది అంత కుక్కల్లాగా. ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఎక్కడుంది, ఈ వైదిక సిద్ధాంతం ఎక్కడుంది? పట్టుకుంటున్నారా లేదా? అందుకని అది సరైనటువంటిది కాదు వాళ్ళ ఆలోచన. ఒకని కన్యకు మరి ఒకని కుమారునితో శాస్త్రోక్త విధిపూర్వకముగా వివాహం జరిగిన మీదట వారి సమాగమమునందు వ్యభిచారము కాని పాపము కాని సిగ్గు గాని కలగనట్లు వేద శాస్త్రోక్త యోగమునందు వ్యభిచారము పాపము గాని లజ్జ గాని అంగీకరింపరాదు. ఇప్పుడు విధిపూర్వకంగా జరుగుతున్నప్పుడు, పెద్దల అనుమతితో జరుగుతున్నప్పుడు అక్కడ వ్యభిచారం ఎట్లా అవుతుంది? వ్యభిచారం శబ్దం యొక్క అర్థం ఏంటంటే అతిక్రమణ, ఉల్లంఘన, గోడదూకుడుతనం, అవకాశవాదం. ఇది అవకాశవాదం కాదు. ఇది దీని గురించి ఏంటంటే వంశం నిలబట్లేదు, వంశం నిలవాలి. ఇక్కడి వరకు వచ్చింది మన వంశము నిర్విఘ్నంగా, ఇప్పుడు మన అసమర్థత వల్ల ఆగిపోతుంది కాబట్టి ఆగిపోయే దానికి ఈ శాపనార్థాలు అందుతుంటాయి కాబట్టి ఆ శాపనార్థాల నుంచి బయటపడాలి అంటే ఈ వంశాన్ని కొనసాగించాలి. అందుకే ఈ యొక్క నియోగం. ప్రశ్న బాగుగానే ఉన్నది,
కానీ ఇది వేశ్య సదృశ కర్మముగా కనబడుతున్నది. అక్కడ వ్యభిచారం అన్నాడు, ఇక్కడ వేశ్య సదృశం అన్నాడు. దానికి సమాధానం చెప్తున్నాడు చూడండి. కాదు, ఏలయనగా వేశ్య సమాగమమున ఒకడొక నిశ్చిత పురుషునకు సంబంధించి నియమం ఏమీ లేదు. నియోగమునందు వివాహమునకు సమానముగా నియమములు ఉన్నవి. మరి ఒకనికి కన్యను ఇచ్చుటలో గాని, వివాహపూర్వకముగా మరి ఒకనితో సమాగమం జరుపుటలో గాని లజ్జయుండునట్లు నియోగమునందు లజ్జయుండరాదు. ఈ యొక్క లజ్జ అంటే సిగ్గు అనాలి. ఈ లజ్జ అనేది హిందీలో బాగానే ఉంటది, ఈ సిగ్గు అనే దానికి అర్థం వస్తుంది. కానీ ఈ లజ్జ అనే పదం తెలుగులో పెడితే అది ఇంకా వేరే అర్థంగా స్ఫురింపజేస్తుంటది. కాబట్టి మరి పండిత్ ఈ పదాన్ని ఎట్లా పెట్టాడో తెలియదు. రెండు అంటారు కదా తెలుగులో కూడా. ఏమంటారు? లజ్జ. నీకేమైనా లజ్జ ఉన్నదా అంటారా? సిగ్గు లజ్జ రెండు లేవు నీకు అంటారు. రెండు లేవంటారా? మరి అవును, నిజమే. సిగ్గు లజ్జ రెండు లేవు. ఈ లజ్జ అనే పదం వాడే వాళ్ళు కొంచెము ఎదిగిన వాళ్ళు, అంటే కొద్దిగా చదువుకున్న వాళ్ళే మాట్లాడతారు, కానీ ఊరోళ్ళు మాట్లాడరు, గ్రామీణ భాషలో ఉండదు. ఇప్పుడు సిగ్గు అన్నది, సిగ్గు అంటే ఏంటి? బిడియం, మొహమాటం. మరి లజ్జ అంటే ఏది? భీమరావు గారు మాట్లాడారేంటి? మరి అంటారని అంటున్నారు, దాని అర్థం తెలియదు. ఎవరికి మొహం చూపించలేనంతటి సిగ్గేమో ఆచార్య. ఎవరికి మొహం లేకుండా అంటే అది ఆ చేసిన పనికి సిగ్గిలి ఎందుకంటే మించిపోయిందని లజ్జ అంటారేమో ఆచార్య. అదే సారాంశం ఒకటే, అమ్మగారు చెప్పింది, మీరు చెప్పింది ఒకటే. ఏంటంటే తలెత్తుకోలేని పనులు చేసినప్పుడు సిగ్గు అనేటువంటిది, సిగ్గు అనేటువంటిది ఏంటంటే మర్యాదలో తనను ఇమిడిపోవడానికి ప్రయత్నిస్తున్నదా మొహమాటాన్ని సిగ్గు అంటారు. ఆచార్య లక్షణం వస్తుంది ఆచార్య అందులో. అంటే జీవించడానికి మరి తప్పులు చేస్తే జీవించలేం కదా, అందుకే లజ్జ అంటారు. సిగ్గు లజ్జ అని రెండు వాడతారు ఆచార్య. అది ఇంకొక పదం కూడా వాడతారు, ఈ పర్యాయ పదాలు ఉన్నట్టున్నాయి. సిగ్గు లజ్జ బిడియము అంటారు. బిడియము ఎవరు వాడతారంటే ఒక భాషా పక్షపాతం వహించేటువంటి వారు, మా భాష అనేటువంటి బిడియం అని వాళ్ళు ఎవరో వాడతారు, అందరూ వాడరు. అది మంచితనం ఉన్నా భయపడతాము బిడియం అంటేనే, కాడగలేకపోతారు ఆచార్య. అది ఏది చెప్పలేకపోతారు. ఈ పర్యాయ పదాలు ఏమో ఆచార్య మరి దాదాపు ఈ లజ్జ అనేది భీమరావు గారు లజ్జ అనేటువంటిది సూటిగా వాడరు. ఇంకో దాని పక్కన దీన్ని వాడడం వల్ల ఇది ఏమర్థమో ఎవరికి తెలియదు, అట్లా ఉపయోగిస్తారే తప్ప దీన్ని స్వతంత్ర పదముగా. ఇప్పుడు సిగ్గును స్వతంత్రంగా కడతారు. నీకు సిగ్గుందా? అమ్మాయి సిగ్గుపడుతుంది, ఆ అబ్బాయి పిల్లవాడు సిగ్గుపడుతున్నాడు అంటే అది సూటిగా అర్థం ఉన్నది, వ్యవహారం ఉన్నది. కానీ ఈ లజ్జ అన్నదానికి మరి నాకైతే తెలియదు, మీరు ఆలోచించుకో. వ్యభిచారులకు స్త్రీ పురుషులు వివాహం జరిగిన మీదటను ఈ గు అక్కడ పడింది, దాన్ని ఇక్కడ చేసుకోండి. మీదట నగు కర్మల నుండి తప్పుకొందురా. భూకర్మల నుండి గుకర్మ ఏముంటది? కుకర్మ. సరే అంటే నాదే పొరపాటు. ఓకే. ప్రశ్న: మాకు నియోగ విషయమున పాపము బోధపడుతున్నది. నియోగ విషయము ఏదైతే చెప్తున్నారో దాంట్లో పాపము కనబడుతున్నది, దీనికి మా సందేహానికి నివృత్తి చేయండి అని అడుగుతున్నాడు. సమాధానం: నియోగ విషయమున పాపము అంగీకరింతువేని వివాహమున పాపమేలా అంగీకరింపవు?
నియోగ విషయంలో పాపం ఉన్నదని భావిస్తే వివాహంలో ఎందుకు ఆ రకంగా పాపం ఉన్నదని ఎందుకు భావించవు? వాస్తవమున నియోగము అడ్డగించుటలో పాపమున్నది. యథార్థం ఏంటంటే నియోగాన్ని ఆపుటలోనే పాపం ఉన్నది. నియోగాన్ని ఆపకపోతే ఏంటంటే అవకాశవాదం, దాగుడు మూతల గోడ దూకుడుతనం ఉంటుంది. అది ఇక పట్టుబడినంత వరకు కొనసాగుతుంది. పట్టుబడిన తర్వాత ఇక్కడ తలవంపులు వస్తుంటాయి. ఇప్పుడు చాలా వరకు చనిపోతున్న దాంట్లో ఇటువంటి దాంట్లో అయ్యో పట్టుబడ్డా కదా, అందరికీ తెలిసిపోయింది కదా, ఇంక నేను బతికేం లేవు, అందుకని కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆత్మ వంచన చేసేటప్పుడు తప్పు అనేది లేకుండా తర్వాత చేసేటప్పుడు తప్పని కాదు, చేయబోతున్నప్పుడు ఎవరికి పట్టుబడలేదు, ఎవరు హెచ్చరించలేదు కాబట్టి చేసిన తర్వాత దాని గురించి అదే విచారణ. అమ్మగారు మీరు సరిగా పట్టుకోవట్లేదు. చేసిన తర్వాత కాదు, వారు దాగుడు మూతలతో వచ్చారు, చేశారు. చేసిన తర్వాత వారికి అపరాధ భావం కలగట్లేదు. పట్టుబడ్డప్పుడు ఎవరు చూడనంత వరకు ఏంటంటే దొరకకపోతేనే దొరికితే అది. అందుకని అక్కడ దొరికాము కాబట్టి ఎప్పుడెప్పుడు వారికి ఎదురుగా తారసపడితే మొహం చూపెట్టలేక, ఓహో నువ్వా, చాలే నీ గురించి నాకు తెలియదేంటి, ఇంకో ఈ మాటలు పట్టుబడకంటే ముందేనా గ్రహించితే కొంచెం అది ఇప్పుడు బాబా తెలుసుకోవాలి. అది చేయకూడదు. కారణమేమనగా ఈశ్వరుని సృష్టి క్రమమునకు అనుకూలముగా స్త్రీ పురుషుల స్వాభావిక వ్యవహారము ఆగజాలదు. ఇప్పుడు ఈ ఆగకపోవడానికి కారణం ఏంటంటే ఉప్పు కారం తిని ఎదురెదురుగా ఒకరికొకరు చూసుకున్నప్పుడు ఆ శారీరక ఆకర్షణలో పడి ఆగజాలదు. అంతేగాని మరి అదే ప్రశ్నను దయానంద సరస్వతిని అడిగితే, మరి మీరు ఇదంతా ఇంతగా లోతుగా వర్ణిస్తున్నారు, మరి మీకు వివాహం మీద కోరిక లేదా, మీకు అటువంటివి ఉండవా అంటే, అప్పుడు దయానంద సరస్వతి ఏమంటారంటే, నాకు ఈ వైపు ఆలోచించడానికి అవకాశమే లేదు. నేను ఎప్పటికీ పరధ్యానంలో, వేద భాషం చేయడంలో, ఈశ్వర చింతనలో, ఇంకా అది యోగాభ్యాసంలో ఉంటుంటాను కాబట్టి ఇవి ఏవి ఉండవు అని చెప్పేసి దయానంద సరస్వతి గారి సమాధానం. ఎందులో ఉంటే అదే ఆనందం కదా ఆచార్జీ, ఎందులో ఉంటే అదే ఆనందము. అవును. అది సరైనది కాదు. వారి పేరు గుర్తొస్తలేదు. అది ఏంటంటే మంచి సాహిత్యవేత్త. ప్రేమ్చంద్ ఆచార్య కాదు. పెళ్లి వయసు వచ్చింది, కవిగా మారాడు, కవితలు రాస్తున్నాడు, పెళ్లి అయిపోయింది, ఇక తల్లిదండ్రుల ఒత్తిడితోటి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే ఆ శోభనం గదిలో భార్య ఎదురు చూస్తున్నది. ఈతను తన ధ్యాసలో తానున్నాడు. ఆవిడ కూడా సంస్కారవంతురాలు కాబట్టి ఆమె అర్థం చేసుకొని వారికి ఎలా సహకరించింది అని అంటే, వారిని దృష్టిభంగం కానివ్వకుండా సమయానికి భోజనము, దీపం అయిపోతే దాంట్లో ఆముదం పోసి దీపాన్ని ముట్టించడము, మరియు వారి పడుకోవడానికి పడక వేసి ఎంత సేవ చేసిందంటే దాదాపుగా ఒక 2 సంవత్సరాలకు ఎక్కువనే కాలం పట్టింది. అతడు ఒక గ్రంథ రచన చేస్తున్నాడు. ఆ గ్రంథ రచన అంతా అయిపోయిన తర్వాత తను రాసిన దానికి ఏమని పేరు పెట్టాలి అని ఆలోచించాడు. అంటే ఆ గ్రంథంలో తన అభిప్రాయం ఏదైతే రాశాడో అది అయిపోయే వరకు అతనికి ధ్యాస రాలేదు, దీనికి ఒక పేరు పెట్టాలని చెప్పేసి. అదంతా అయిపోయిన తర్వాత దాని ముగింపులో మరి దీనికి ఏమైనా పేరు ఉండాలి కదా అని చెప్పేసి ఆలోచిస్తూ అటు ఇటు చూస్తే ఈవిడ ముంగటున్నది. అప్పుడు అడుగుతున్నాడు, ఎవరమ్మా మీరు,
ఇక్కడ ఏం చేస్తున్నారు? ఆమె పేరు భామతి. అతను రాసినటువంటి వ్యాఖ్యానానికి భామతి టీకా అని పెట్టాడు. అంత తల్లీనమైపోవడం అంటే ఆ ధ్యాసే లేదు వారికి. వయసు వచ్చిన ఏంటమ్మా? మరి పెళ్ళైంది కూడా ధ్యాస లేదు ఆచార్యజీ. అది పెళ్ళైంది ధ్యాస లేదు. ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఆమె వండి పెడుతున్నది, అతను తింటున్నాడు, అతను తన రచనలో మునిగిపోయి ఉన్నాడు. గమనించవలసిందే ఇదన్నమాట. దయానంద సరస్వతి ఏదైతే అన్నాడో, మరి మీరు ఇంతగా గృహాశ్రమం గురించి రాస్తున్నారు స్వామీజీ, మీరు సంస్కార విధిలో గర్భాధాన సంస్కారం గురించి అన్ని రాస్తున్నారు, మరి మీకు కోరిక కలగదా? మరి మీకు అంటే దయానంద సరస్వతి ఉన్నాడంటే నాకు ఆ ధ్యాసే లేదు. ఆ ధ్యాస ఎలా లేదు అనడానికి ఈ ఉదాహరణ. ఆయన పేరు వాగ్భట్టుడో ఏదో ఉంది, అతని పేరు గుర్తొస్తలేదు. చాలా మనోరంజకంగా ఉంటుంటది వాళ్ళిద్దరిది. అంత అద్భుతమైనటువంటి దృష్టాంతం. పరిశోధనలో ఉన్న శాస్త్రవేత్త కూడా అంతే కదండి. అక్కడ ఉన్నదేమో తినటం, ఏదో ఆ టయానికి ఆకలైనప్పుడు తను చేసే క్రియల్లోనే లీనమవ్వటం అనేటటువంటిది కూడా ఇటువంటిదేగా ఆచార్య. అది కూడా అవును. మీరు ఇప్పుడు మనకు దేవుడు అవకాశం చూపిస్తున్నాడు కదా, అక్కడికి వస్తే నా దగ్గర ఆ పుస్తకం ఉన్నది, అది చూపిస్తాను, చూడండి. చాలా అంత వివాహమైన కొత్తలో అంత ఒకరికొకరు భర్తనే పరాధీనమైన భాగ్యలక్ష్మి గారు భర్తనే తన విషయ పుస్తక రచనలో లీనమైపో ఉన్నాడు, అతనికి ధ్యాస లేదు. సరే, మరి భార్య ఈవిడకైతే ధ్యాస ఉండొచ్చు కదా అంటే, ఈవిడ అతని కళను రక్షించడానికి, అతనితో ఏకీభవించడానికి. ఈ రక్షించడం అంటే ఎట్లా అనంటే, గాంధారి సంబంధాన్ని తీసుకొని వచ్చినటువంటి శకుని ధృతరాష్ట్రుని గురించి తెలిసిన తర్వాత, ఇప్పుడు ధృతరాష్ట్రుడు శకుని అయితే వద్దన్నాడు. ఇక ఇంటికి వచ్చిన ఆడపిల్లకు వచ్చినటువంటి సంబంధం ఎత్తిపోయింది అంటే పలువురు ఏమనుకుంటారు, ఇంకొకరు మళ్ళీ మన ఇంటి వైపు రారు, ఈ అమ్మాయిలో ఏదో దోషం ఉంది అనుకుంటారు. కాబట్టి ఇక చావో రేవో నేను అతనితోటే ఉంటాను, నా భర్త చూడలేని లోకాన్ని నేను చూడను అని చెప్పేసి కళ్ళ గంతలు కట్టుకుంటది గాంధారి. అది గుర్తుపెట్టుకోండి. గాంధారికి కంటి దోషం లేదు, ధృతరాష్ట్రునికి కంటి దోషం. గుడ్డివాడైనటువంటి భర్త ఏ లోకాన్ని అయితే చూడలేక గుడ్డివాడు అనిపించుకుంటున్నాడో, అతడు చూడని లోకం నాకొద్దు అని కళ్ళకు గంతలు కట్టుకున్నాడు. ఈ రకంగా. అందుకని ఆ భామతి అనే ఆవిడ తపస్సు చాలా గొప్పది అన్నమాట. పరాధీనంగా ఉండిపోవడం సంస్కారవంతురాలు కాబట్టి అది సమయస్ఫూర్తిగా ఆలోచించడం. గాంధారి ఆత్మతత్వంలోనైతే గొప్పది కాదు, కానీ గృహస్థంలో తను చేసింది గొప్పదే కాదు. ఇప్పుడు సామాన్యులు ఏమనుకుంటారు, వాళ్ళు దేవతలు అనుకుంటారు. కాదు, దేవుడు ఏమంటున్నాడు, దేవతలు కాదు, మీలో వాళ్ళు కూడా ఒక్కరే అని చెప్పేసి ఓం ప్రకాష్ కు ఈ నిర్మలమ్మ గారిని పంపించి, నాలో ఆడ లేదు మగ లేదు, అవన్నీ అయిపోయాయి, నేను ఆత్మగా వచ్చాను, నీ దగ్గర ఏమైనా జ్ఞానం ఉంటే చెప్పు, లేకపోతే నా దారి నేను పోతానంటే ఏమన్నట్టు? ఇది ఎవరంటారు? మన చుట్టే ఉన్నారు, కానీ మనం గ్రహించలేకపోతుంటాం, అంతే. నేను ఎంత ఏడ్చానన్నమాట, చాలా. భగవంతుడా, మరి ఈ పుట్టుక పుట్టించి మరి జన్మను తరించేటువంటి ఆ మోక్ష జ్ఞానం మాకు ఈ జన్మంతలో ఎంత గోటి అంత వెంట్రుకంతా అయినా లభించే అవకాశం ఉందా అని అనిపించేది. కానీ ఆ కాల సంయోగం ఏంటో చూడండి, నా చేతనే చెప్పిస్తున్నాడు అదంతా. ఇది కోరుకుంటే అది ఇవ్వటమే పరమేశ్వరుడి ప్రయత్నం చేస్తూ కోరుకుంటేనే కదా ఆచార్యజీ. అందుకని వైరాగ్యవంతులు, పూర్ణ విద్వాంసులు, యోగ్యులైన వారిని విడిచి మిగిలిన వారిలో స్వాభావికంగా ఆ అమ్మగారు ఇవాళ హిమాలయ మహాప్రసాదం పాట పాడారు కదా, దాంట్లో ఒక దోషం ఏం కనిపిస్తుంది అంటే, ఈ చక్రాలలో కాదు, చక్రాలతో ఉండాలి, లో ఉండవద్దు. సప్తమి విభక్తి కాదు, పంచమి విభక్తి ఉండాలి. ఆ చక్రాల ద్వారా ఆత్మను నడిపించడం. పట్టుకున్నారా? సరి చేసుకుంటాను ఆచార్య. అది
ఇక అందరూ ఎవరి దగ్గర ఉన్న పుస్తకం దాన్ని సరి చేసుకోండి. చక్రాలతోనే రావాలి. వైరాగ్యవంతులు, వైరాగ్యం కలిగినటువంటి వారు. ఇప్పుడు వరలక్ష్మి గారికి వస్తుంది కదా వైరాగ్యం, అంతా అయిపోయింది నాది, నన్ను ఎవరు అడుగుతలేరు, వానప్రస్థం తీసుకోమని ఈ రకంగానన్నా అందరికీ తెలియజేస్తుంటానని. అంతేనా వరలక్ష్మమ్మ గారు? సరే. వైరాగ్యవంతులు, పూర్ణ విద్వాంసులు యోగ్యులనైన వారిని విడిచి మిగిలిన వారిలో స్వాభావిక వ్యవహారం జరుగుతూనే ఉండును. గర్భపాతన, రూప భ్రూణ హత్యను, విధవా స్త్రీ, మృత స్త్రీ పురుషుల మహాసంతాపమును పాపముగా లెక్కింపవా? దయానంద సరస్వతి ఎదురు ప్రశ్న వేస్తున్నాడు. ఏమనంటే ప్రశ్నకర్త ఏమంటున్నాడంటే, నియోగ విషయమున మాకు పాపం బోధపడుతున్నది అని అంటే అలా ఎందుకు మరి నియోగంలో ఈ పాపం చూసినటువంటి వాడవు, వివాహమైనటువంటి భార్యాభర్తలలో అమ్మాయి అనగానే అమ్మాయి ఇష్టం లేదని చెప్పేసి గర్భపాతం, భ్రూణ హత్య చేయిస్తున్నటువంటి దగ్గర ఈ పాపం కనబడట్లేదా స్వామి నీకు? విధవా స్త్రీ, భర్త గర్భము కలిసింది కానీ ఒక్కసారి 2 సార్లు గర్భం స్థిరమైంది, కానీ అది గర్భం అప్పుడే బయటపడలేదు, కానీ భర్త చనిపోయాడు. గర్భం పెరుగుతున్నదంతా వైధవ్యంలో పెరుగుతుంది. ఇప్పుడు విధవ స్త్రీ ఇప్పుడు ఆ గర్భం ఏం చేయాలి? ఈ నలుగురు ఏమనుకుంటారని చెప్పేసి గర్భపాతం చేస్తుంది. ఇక్కడ పాపం కనబడట్లేదా నీకు అని అడుగుతున్నాడు. ఈమె గర్భము ఎందుకంటే వివాహానికి నెల వారం రోజుల ముందు కానీ వివాహమైన వెంటనే కానీ ఈ రకంగా గర్భమైతే, వివాహమైన వెంటనే గర్భమై మరి భర్తనే నెల రూపల గర్భం స్థిరమైన నెల లోపల చనిపోతే ఆమెకు భవిష్యత్తు ఉన్నది, నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అనేటువంటి ఉద్దేశంతో ఉన్నప్పుడు ఏం చేస్తారు? గర్భపాతం చేయిస్తారా లేదా? మరి గర్భపాతం చేస్తే అక్కడ నీకు పాపం కనబడట్లేదా అని ప్రశ్నకర్తను ప్రశ్నిస్తున్నాడు దయానంద సరస్వతి. మృతశ్రీ పురుషుల మహాసంతాపమును పాపముగా లెక్కింపవా అంటే, ఇక శిశువు ఈ మృత స్త్రీ పురుషుల సంతాపం ఎవరికి పాపం అంటే, శిశువును గన్న తర్వాత తల్లిదండ్రులు ఏదైనా కారణం చేత చనిపోతే మరి వారి సంతాపం పిల్లలకు మరి గోస అంటారు కదా, గోస పాపం 2 వేరు కదా. వేరే దోష అంటే పిల్లలు బాధపడటము, పాపం అంటే చేసింది. గోస అంటే దయనీయ స్థితి. అవును, దయనీయ స్థితి. మరి పాపము అంటే అది కూడా దయనీయ స్థితే కదా. అవును, పాపము అన్నది ఒక విధంగా అపరాధ భావం ఉన్న దగ్గరనేమో అది క్షమించరాని దండనగా శిక్షార్హులు. అదే పాపం, అయ్యో పాపం అంటే. అయ్యో పాపం అంటే ఇది మాట్లాడారు ఊరికే. వీళ్ళు శిక్షించబడిన వాళ్ళు కాదు, కానీ ఆ కారణం మూలాన అమ్మగారు తొందరపడకండి. అక్కడ ఏంటంటే వారి దీన స్థితి, దయనీయ స్థితి, వారికి ఏం జరుగుతుందో, వారు ఏ స్థితిలో ఉన్నారో వారికి తెలియని స్థితి, అమాయకత్వంలో ఉన్నప్పుడు అయ్యో పాపం. అదే ఒకరిని బలాత్కరిస్తుంటే అయ్యో పాపం అంటామా? ఒకరిని చంపుతుంటే అయ్యో పాపం అంటామా? ఒకరి ఇల్లు తగలబెడుతుంటే అయ్యో పాపం అంటామా? అనం కదా. వాడిని పట్టుకోండి, చంపండి అని అంటుంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అత్యంత దయనీయ స్థితి, అమాయకత్వంలో ఉన్నారు. ఈ అమ్మాజీ గారు మాట్లాడదు ప్రతిదానికి అయ్యో మా పాపం పాపం అంటారు. అమ్మగారు మీకు పాపం పట్ల ఎంత ప్రీతి ఉన్నదో అదే పుణ్యాన్ని ఎప్పుడు స్మరించారు చూడండి. పాపం పాపం అంటుంటారు. ప్రతి మాటకు పాపం ఉంటారు.
ఏలయనగా వారు యువావస్థలో ఉన్నంత వరకు వారి మనసులలో సంతానోత్పత్తి విషయవాంఛ కలిగినప్పుడు రాజ వ్యవహారము లేక జాతి వ్యవహారము ఆటంకమగుట వలన గుప్తముగా కుకర్మలు చేయక మానరు. ఇప్పుడు ఇక్కడ వచ్చింది అమ్మగారు, కుకర్మ అంటే కుకర్మ. గుప్తముగా అనేది గకారం ఉన్నది కాబట్టి ఇక్కడ కకారానికి గకారం అయింది. కానీ కొత్త వాళ్ళు చదివితే మాత్రం జుట్టు బిక్కుంటుంటారు, ఏం రాస్తుంటారు ఇదంతా. యువావస్థలో ఉన్నంత వరకు వారి మనసులలో సంతానోత్పత్తి విషయవాంఛ కలిగినప్పుడు రాజ వ్యవహారం అంటే అందరూ స్వీకరించినటువంటి, అందరూ అనుమతి ఉన్నటువంటిది. అదే మొన్న మనం చెప్పుకున్నాం కదా, వాళ్ళు అమ్మాయికి వివాహం బలవంతంగా చేశారు, ఇష్టం లేని వివాహం చేశారు, కానీ ఆమె ఏకీభవించట్లేదు. ఎందుకో ఒకరిద్దరు పిల్లలు కలిగితే ఆవిడే సర్దుమనుగుతుంటారు అని చెప్పేసి మంచానికి కట్టేసి చేయిస్తే కాలేదు, సంతానం కాలేదు. మరి ఆమెను విడిచిపెడితే ఆమె మళ్ళీ సంవత్సరం తిరిగే లోపల మళ్ళీ సంతానాన్ని కన్నది కదా. అది ఇచ్ఛాశక్తి మీద నిర్భరమై ఉంటుంటది. లేక జాతి వ్యవహారము ఇవన్నీ ఆటంకము అగుట వలన గుప్తంగా కుకర్మలు చేయక మానరు. ఈ వ్యభిచారం ఈ రకంగా కుకర్మలు చేయడం అనేటువంటిదే వ్యభిచారం. ఈ వ్యభిచారము కుకర్మములు జరగకుండునట్లు చేయుట ఇది ఒక్కటియే శ్రేష్టమైన ఉపాయం. అంటే ఈ కుకర్మలు ఈ వ్యభిచారం జరగకుండా ఉండాలి అని అంటే, సమాజము సంస్కారవంతంగా ఉండాలి అని అంటే ఈ నియోగం ఒక్కటే శ్రేష్టమైన ఉపాయము అని దయానంద సరస్వతి యొక్క అభిప్రాయం. పట్టుకుంటున్నారా? అవునా చేస్తున్నారు. అదే కదా ఇప్పుడు మనందరం వింటున్నా కూడా మనకు కూడా అనిపిస్తుంది కదా, అనిపించడం కాదు, అదే సరైనది. అదే ఇప్పుడు ఈ చాటుగా గోడ దూకుడు వ్యవహారంతో ఇలా చేయడం మంచిదా, లేదంటే అందరి స్వీకృతితోటి ఇలా జరిపించడం మంచిదా అనేటువంటి విషయంలో జితేంద్రియులుగా ఉండగలుగు వారు వివాహము కాని నియోగము కాని చేయకుండుట సరియే. ఇగో ఇది చూడండి, ఎవరైతే తమ ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకొని వశంలో ఉంటుంటారో అటువంటి వారు వివాహం చేసుకోవాల్సిన అవసరం లేదు. వివాహం చేసుకునే అవస్థలో నియోగం చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. అలా చేయకపోవడమే మంచిది. కానీ అట్లు ఉండజాలని వారు వివాహమును ఆపత్కాలమున నియోగము తప్పక చేయవలయును. వివాహం చేసుకో, లేదా మరి ఆపత్కాలంలో ఇక భీష్ముని స్థానంలో ఉన్నప్పుడు నేను భీష్మ ప్రతిజ్ఞ చేశాను, నేను వివాహం చేసుకోను, నాన్నగారి స్వేచ్ఛకు నేను భంగం కలిగించను అని భీష్ముడు ప్రతిజ్ఞ తీసుకున్నాడు కదా, భీష్మ ప్రతిజ్ఞ. అటువంటి ఆపత్కాలమున నియోగము తప్పక చేయవలేదు. అందుకే నియోగం చేయడానికి కదా అంబికాను తీసుకొచ్చి సత్యవతికి అప్పగించి సత్యవతి, వేదవ్యాసుడు, భీష్ముడు వాళ్ళంతా కలిపి నడిపించారు కదా. ఇందువలన వ్యభిచారము తక్కువ గుణం. ఈ రకంగా నియోగ ప్రక్రియ ఉండడం వల్ల వ్యభిచారం అనేటువంటిది తక్కువ అవుతుంది. ఇప్పుడు ఈ అద్దె గర్భం యొక్క అభిప్రాయం ఏంటి? విన్నారా అద్దె గర్భం గురించి? టీవీలలో, పేపర్లలో, వార్తలలో ఎక్కడికి వెళ్ళి సమకూర్చావు దేవుడా, వీళ్ళకు ఏదేదో వార్తలు అయితే వినాలి కదా సమాజంలో ఉన్నప్పుడు. విన్నాం. అదే అందుకని ప్రేమతో సమయం అయిపోతుంది. ఇది ప్రేమతో ఉత్తమ సంతానము కలిగి మనుషుల వృద్ధి జరుగుట సంభవం. ప్రేమతో సంతానం కలిగినప్పుడు మనుషుల వృద్ధి అవుతుంటది. గర్భహత్య అన్ని విధములా నిలిచిపోవును. అంటే గర్భహత్య అంటే భ్రూణహత్య, ఎవరైతే గర్భప్రాతం చేస్తుంటారో అవి ఆగిపోతుంటాయి. నీచ పురుషులతో ఉత్తమ స్త్రీల సంబంధము
వేశ్యాది నీచ స్త్రీలతో ఉత్తమ పురుషుల వ్యభిచార రూప కుకర్మము ఉత్తమ కులమున కలంకము. ఉత్తమ కులములో ఇవి జరగకూడదు. దానికి అది మాయన మచ్చగా ఉంటుంటది. తద్వారా వంశోచ్ఛేదము, స్త్రీ పురుషుల సంతాపము, గర్భహత్య వంటి కుకర్మములు వివాహ నియోగముల వలన తొలగిపోవును. ఈ గర్భహత్య, భ్రూణహత్య, ఇవి ఏవైతే జరుగుతున్నాయో ఇవన్నీ వివాహ ప్రకరణము మరియు నియోగ ప్రకరణములతోటి ఇవన్నీ ఆగిపోతుంటాయి. కావున నియోగము చేయవలయును అనేటువంటిది అభిప్రాయం. తర్వాత రేపు చూద్దాం, సమయం అయిపోయింది కాబట్టి. ఇంత వివరణ అవసరమా ప్రభాకర్ గారు? తొందర చదువుకుంటూ పోతే దాటేస్తే చాలా పూర్తిగా అర్థం కాదు కదా ఆచార్య. చాలా అవసరం ఆచార్య. తెలుసుకోవడానికే దిగిన మా దీంట్లో. అదే వివాహం కంటే ముందే స్త్రీ పురుషులు అసలు ఆ గురుకుల పాఠశాల వ్యవస్థ ఉన్నప్పుడే అది సఫలీకృతం కూడా అవుతుంది. జ్ఞానం తెలిసినప్పుడు ఎంత ఇదిగా అనుకున్నప్పుడు ఇక మొత్తము అవగాహన కావడం అవసరం కాబట్టి. సరే సరే, మంచిది. ఓం సర్వేభ్యో నమస్తే. ఈనాటి ఎపిసోడ్లో మనం అత్యంత ముఖ్యమైన ఈ సమాజంలోని విషయాలు, నియోగము అనే వివాహం, పునర్వివాహము ఎక్కువ ప్రచారంలో తెలుసు, కానీ నియోగం గురించి ఈ కాలంలో ఎవరికి అంతగా తెలియదు. కానీ ఆచార్య గారు ఇక్కడ మనకు దయానంద సరస్వతుల వారు అందించిన విషయాలను ఎంతో లోతుగా అవగాహన కల్పిస్తూ ఎన్నో విషయాలు శాస్త్రోక్తంగా ధర్మానుసారంగా ఎలా ఉండాలనే విషయాన్ని మనకు వివరిస్తున్నారు. ఈ విషయాలన్నీ కూలంకుషంగా వివరించినందుకు ఆచార్య గారికి ధన్యవాదాలు. ఈ విషయాల్లో ఎన్నో కొత్త ఒక జ్ఞానాన్ని గమనిస్తున్నాం కాబట్టి అందరము ఈ ఎపిసోడ్ను లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి అందరికీ తెలియపరచాలని కోరుతున్నాను. ఈ విషయం తర్వాత ఈరోజు సంధ్య, వైదిక సంధ్య ఎవరున్నారో చేయించాలని. గురువారం ఎవరున్నారు? రెండవ బ్యాచ్ వాళ్ళలో బాలరాజు గారికి ఇవ్వండి, చాలా రోజుల తర్వాత వచ్చారు. బాలరాజు గారు చేయిస్తారా? సరే, మీరే చేయించండి. నేను చేయిస్తాను. సరే. వైదిక సంధ్య, బ్రహ్మ సాక్షాత్కారం. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృతాపిదానమసి స్వాహ. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీ శ్రేయతాం స్వాహ. ఓం ఇంద్రియ స్పర్శ మంత్ర. ఓం వాక్ వాక్. ఓం ప్రాణః ప్రాణః. ఓం చక్షుః చక్షుః. ఓం శ్రోత్రం శ్రోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతల కరపృష్ఠే. మార్జన మంత్రం. ఓం భూ పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం మహ పునాతు హృదయే. ఓం జన పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునఃశిరసి. ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రః. తథా ప్రాణాయామ మంత్రః. ఓం భూః. ఓం భువః. ఓం స్వః. ఓం మహ. ఓం జన. ఓం తప. ఓం సత్యం. తథా విమర్శన మంత్రః.
ॐ मृतं च सत्यं च विद्धा तपसोऽध्यजायताम् ततो रात्रिजायता ततो समुद्रादर्णवादधि संवत्सरो अजायत अहोरात्राणि विदधाद्विश्वस्य मिषतो वशि सूर्याचन्द्रमसौ धाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः ताचमनमन्त्राणि शन्नो देवीरभिष्टय आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः मनसा परिक्रमा मंत्र ओम प्राचीदिग्निरधिपतिरसितो रक्षितादित्यायशवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वौजम्बे दद्मः दक्षिणादि इन्द्रोऽधिपतिस्थिरच्चिराजे रक्षिता पितरैषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः प्रतीचीदिग्वरुणोऽधिपतिः कृदाको रक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः उदीचीदिक्सोमोऽधिपतिः स्वजो रक्षिता शनिऋषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माशग्रीवो रक्षिता वीरुदैषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः शित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं वोजम्बे दद्मः जातवेदसे सुनवामसो ममरातीयतो निदहाति वेदः स नः पर्षदति दुर्गानि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्षुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राध्या वा पृथिवी अन्तरिक्षं सूर्यात्मा जगतस्तस्तु शच्चा उदित्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिश्वः पश्यन्त उत्तरं देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् प्रायश्चितमन्त्रः ॐ तच्चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरेत् पश्येमा शरदशतं जीवेमा शरदशतं शृणयामा शरदशतं प्रब्रवामा शरदशतम् अधीनास्याम शरदशतं भूयश्च शरदशतात् आचमनमन्त्रम् ॐ शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः तथा गायत्री महामन्त्र ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। हे ईश्वर दयानिधे भगवत्कृपया अनेन जपोपासनादिकर्मण धर्मार्थकाममोक्षान् सद्यः सिद्धिर्भवेन्नः। तथा नमस्कार मंत्र ओम नमः शंभवाय च मयो भवाय च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च। आचमन मंत्र ओम शन्नो देवीरभीष्टय आपो भवन्तु पीतये संयोरविस्रवन्तु नः। इति वैदिक संध्या ब्रह्म साक्षात्कारं सर्वेभ्यो नमस्ते। आचार्य जी नमस्ते। शांति पाठ చెప్పాలి। ఓం
द्यौ शांति अंतरिक्षं शांति पृथिवी शांति आपः शांति ओषधयः शांति वनस्पते शांति विश्वे देवा शांति ब्रह्म शांति सर्वं शांति शांतिरेव शांति सामा शांतिरेधि ओम शांति 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 ओम सर्वेभ्यो जी सर्वेभ्यो नमः। ओम नमस्ते आचार्य जी, सर्वेभ्यो नमो नमः आचार्य जी। नमस्कार।